నమస్తే న్యూస్ నెట్ టుడేకు స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైన నుంచి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఘనంగా మహాత్మా గాంధీ మందిర 3వ వార్షికోత్సవం ఆకట్టుకున్న బాదుర్లపేట భజన బృందం కీర్తనలు. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావు, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు. భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైన నుంచి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందని గ్రహించిన ప్రతిపక్షాలు మన పార్టీ కేడర్ను ఏదో విధంగా రెచ్చగొట్టడం, మన బ్యానర్లను చించివేయడం వంటి పనులలో చేసే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కావున మన రాజాం నియోజకవర్గంలో ఉన్న మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి రాజాం నియోజకవర్గంలో మనం భారీ మెజార్టీతో గెలిచి జగన్ అన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలి అని కోరుకుంటున్నారన్నారు. అందరికీ నమస్కారం. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ సభ్యులకు, ముఖ్య నాయకులకు, అతి ముఖ్యంగా రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ పార్టీ ప్రతి నాయకులకు అందరికీ కూడాను నా శుభాభివందనాలు. అయితే ఈ సందర్భంగా నేను గమనించింది ఒకే ఒకటి, మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మీటింగ్ అయిపోయే వరకు మన ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 1:45 పాటు ప్రసంగించడం జరిగింది. ఈ ప్రసంగాన్ని ప్రజలందరూ కూడాను చాలా ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా వినడం జరిగింది. అలానే మీటింగ్ అయ్యే వరకు కూడాను ఏ ఒక్కరు కూడాను సభా స్థలాన్ని విడిచిపోలేదు. దీన్ని బట్టి వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా వచ్చి ఎంత ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లా ఎంత ప్రేమతో ఉన్నారనేది ఈ సభాముఖంగా నేను గమనించడం జరిగింది. అది చాలా శుభపరిణామం. వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఈ ఒక్క సభ చాలు. ప్రత్యర్థుల గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిగెడుతున్నాయి. దానికి నిదర్శనం మన రాజాం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో మన పార్టీ ఫ్లెక్సీలు చింపేయడం, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళే కండువాలు వేసుకొని వైఎస్ఆర్ పార్టీ నుండి చాలా చేరికలు జరిగిపోతున్నాయి, చాలామంది నాయకులు వచ్చేస్తున్నారు, ప్రజలు వచ్చేస్తున్నారు లాంటి అసత్య ప్రచారాలు ఎన్నో చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ రోజు వరకు నిజమైన వైఎస్ఆర్ కార్యకర్త ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ పార్టీలోకి జాయిన్ అవ్వలేదన్నది అక్షర సత్యం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాల నుండి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే వాళ్ళు రెచ్చగొట్టే పనులు, దుందుడుగుల చర్యలు ఏమైనా చేపట్టినా సరే మన పార్టీ కార్యకర్తలందరూ కూడాను సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఇక్కడ రాజాంలో మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం వైఎస్ఆర్ పార్టీ. అలానే మన రాష్ట్రంలో కూడాను వైఎస్ఆర్ పార్టీనే మళ్ళీ అధికారం చేపట్టబోతుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆ కుర్చీలో మనందరం చూడబోతున్నాం. సో ఇలాంటి మంచి మన ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే, అవతల ప్రత్యర్థి పార్టీలు కానీ ఎవరైనా సరే చెడు ప్రచారాలు చేసినా వాటిని నమ్మకండి. అలానే ఎవరైనా రెచ్చగొట్టినా సరే కొంచెం సంయమనం పాటించండి. మీరంతా సిద్ధం అని నేను నమ్ముతున్నాను. నేను కూడా సిద్ధం.
యువత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ఆలోచనలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని ఏఎస్పీటీపీ విఠలేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరం 3వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విఠలేశ్వర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఇప్పుడున్న వారితో పాటు రాబోయే తరాల వారు కూడా గాంధీ తత్వాన్ని అర్థం చేసుకుని గాంధీ మార్గాన్ని ఆచరిస్తే ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుందని చెప్పారు. అందరికీ శుభోదయం. ఈరోజు చాలా విశేషమైన దినంగా నేను భావిస్తున్నాను. ఎంతో మంది స్వాతంత్ర యోధుల్ని మనం అయితే కళ్ళతో చూడలేదు, కానీ అటువంటి యోధులందరినీ కూడా ఈరోజు ఇక్కడ మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యోధుడిగా తయారయ్యి ఒక చక్కటి ఆశ్రమాన్ని, ఇక్కడ గాంధీ ఆశ్రమాన్ని నిర్మించడం అనేది చాలా ఆనందదాయకం, చాలా సంతోషము. మరి నేను 3 సంవత్సరాలు 3 నెలలు ఈ జిల్లాలో పనిచేసినా కానీ నాకు ఎప్పుడూ ఆహ్వానం రాలేదు. మరి గాంధీ మహాత్ముడు ఈరోజు వాళ్ళు నన్ను చూడాలనుకున్నారేమో. మీ అందరి ద్వారా నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించిన దానికి మనము ఏ విధంగా పుట్టచ్చు, ఏ విధంగా పెరగచ్చు, కానీ భగవంతుడిచ్చిన రీతిని ప్రతి ఒక్క మానవుడు తన మానవ జన్మ తెలుసుకుని మహాత్ములు నడిచిన బాటలో మనం అందరూ నడిచి మనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీవాదులుగా తయారయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో గాంధీ మహాత్ముడు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అది ఎందుకో తెలియదు. మరి నేను ఆయన సమకాలికులకు పుట్టలేదు, ఆయనతో తిరగలేదు, కానీ తెలియదు. కానీ ఆయన అంటే ఒక ప్రీతమైన ప్రేమ. అది ఎంత ప్రేమ అంటే ఇంకా చెప్పలేదు నేను. మరి నా ప్రొఫెషన్లో మీకు అందరికీ తెలిసిందే, పోలీసు వృత్తి అంటే చాలా టఫ్ ఉద్యోగం ఉంటుంది. తిట్టాలా, కొట్టాలా, మేము తన్నులు తినాలా, బాధలు పడాలా, అన్నీ ఉంటాయి. ఆ సమయంలో నాకు బాగా కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఒక చోట నా ఇంట్లోనే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నాం సబకు సమ్మతి దే భగవాన్. ఇంత చక్కగా మెలోడియస్గా పాడుకుని నాకు తెలియకుండానే ఆ గాంధీ మహాత్ముడు నాలో దూరి నా కష్టాన్ని అవలీలుగా తోసేసేవాడు. ఇది ఎప్పటి నుంచో నేను అనుభవిస్తున్నాను. అటువంటి అద్భుతమైన భాగ్యం ఈరోజు మీ అందరి ద్వారా ఈ మందిరంలో మళ్ళీ ఒక్కసారి మహాత్ముడిని దర్శనం చేసుకుని ఇంతమంది మహాత్ములు చూసే భాగ్యం నాకు దొరికింది. మరి ఆ మహాత్ములు మరి నేను లేను. మీరందరూ కూడా ఇంత పవిత్రమైన కార్యం చేస్తూ మీరందరూ కూడా ఎంతో శక్తి సామర్థ్యాలతో ఇంట్రెస్ట్గా ఈ యొక్క ఆశ్రమాన్ని ఇంత డెవలప్ చేయడం అనేది మీరు కూడా మీకు తెలియకుండా గత జన్మల వాసనలు అంటాం మేము. మా ధ్యానంలో మెడిటేషన్లో వాసనలు అంటాం. అంటే మనం గత జన్మల్లో చేసుకున్న కొన్ని కర్మలను బట్టి ఈ జన్మలో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడే మీకు అందరికి ఇటువంటి సదుద్దేశం వస్తుంది. మీరందరూ కూడా ఈ నాయకులు వాళ్ళు అనుకుంటున్నారు, ఆ నాయకులు మీరు అందరూ ఉండుంటారు మీకు తెలియకుండా. ఇది సత్యం. మనందరూ ఉండబట్టే ఆ నాయకులు మనం ఇక్కడ నెలకొల్పే అవకాశం గాంధీ మహాత్ముడు ఇచ్చారు. అట్లాగే తెనాల్లో కూడా ఒక చక్కటి గాంధీ ఆశ్రమం ఉందండి. ఆయన వజ్రాల రామలింగయాచారి గారు, ఆయన పరిపూర్ణంగా గాంధీ మహాత్ముడిని భగవంతుడిగా కొలిసే మహాపరమ భక్తుడు. అతను కూడా ఈ విధంగానే ఎప్పుడో అంటే నేను 2014లో అక్కడ డిఎస్పీగా చేసినప్పుడు ఇట్లాగే నన్ను ఆహ్వానించి చక్కటి గుడి బాబా గారికి కట్టి, గుడి కట్టడం కాదు, వెంకటేశ్వర స్వామికి ఎట్లా అష్టోత్తరం చేశారో బాబా గారికి ఒక అష్టోత్తరం తయారు చేసి రోజు నిత్యం ఆయన పూజలు చేస్తూ ఉంటాడు అష్టోత్తరంతో. నేను అది తెప్పించి మీ అందరికి ఇస్తాను. నేను ఆయన అష్టోత్తరం ఏ విధంగా రాశారనేది నాకు దొరకలే. రాత్రి ట్రై చేశాను, నాకు దొరకలే. అటువంటి భాగ్యము గాంధీజీ అష్టోత్తరం ఉంది. అవునా? ఓకే ఓకే. భక్తి ఛానల్లో 8 భాషల్లో దాని భక్తి టీవీ విడుదల చేశారు. అవునవును. ఆయన కూడా ఎప్పుడో పాపం ఇట్లాగే కట్టుకుని ఇట్లా ఎన్నో ఫంక్షన్స్కి నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. దాంతో పాటు వృద్ధాశ్రమాన్ని కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు దీనికి కనెక్టెడ్గా.
సో మనిషి పుట్టడం గొప్ప కాదు, పెరగడం గొప్ప కాదు, తను ఏ విధంగా ఈ భూమి మీద జీవిస్తూ ఎటువంటి పుణ్యకార్యాలు చేశాడనేదే మన జన్మలో మనం రాసుకునే లిఖితం అనమాట. అదే భగవంతుడు మనకి ఇచ్చే అవకాశం. ప్రతి ఒక్కరు పుడతాం, చచ్చిపోతాం, కానీ పుట్టుకకు ఒక సార్థకత ఉండాలనేదే మానవ జన్మ రహస్యం. ఇది చాలా మందికి తెలిసినా కానీ తెలియకుండా జీవించేస్తుంటాడు. నాకు కూడా తెలియదండి. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు 32 ఏళ్ల వయసులో నేను ఒక చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో షిరిడీ సాయినాథుడు నాకు ప్రత్యక్షమయ్యి, నేను కొలవని దేవుడు, అప్పుడు పోలీసుడు ఏ దేవుడు కొలవడు, మాకు అంత టైం కూడా ఉండదు, కానీ తనంతట తాను ప్రత్యక్షమయ్యి నన్ను చక్కగా తీర్చిదిద్ది, నీవు భూమి మీదకి వచ్చింది ఒక ప్రత్యేకమైన దానికోసం వచ్చావని ఆయన నాకు నిర్దేశించి, మరి ఈ జర్నీలో ఒక పోలీస్ ఆఫీసర్ వృత్తితో పాటు ఒక 23 దేవాలయాలు నిర్మించే శక్తిని నాకు ప్రసాదించారు ఈ జన్మలో. ఇది నాకు ఇచ్చిన అరుదైన అదృష్టం. అట్లాగే తిరుమల వెంకన్న స్వామి సన్నిధిలో 20 సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం దొరికింది. కాణిపాకంలో 1 సంవత్సరం సేవ చేసుకున్నాను, కాళహస్తిలో 1 సంవత్సరం చేసుకున్నాను. అట్లాగే భగవాన్ సత్యసాయిబాబా పర్సనల్ బాడీ గార్డ్గా 3.5 years వారితో ఉంటూ నడుస్తూ వారిని సమాధిలో పెట్టే భాగ్యం నాకు కూడా కల్పించడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జన్మ రహస్యం నాకు తెలియదు. భగవంతుడు తీసుకొచ్చి నీ జన్మ ఇదిరా అని చెప్పి నన్ను అందరినీ ఈ పోలీసు వృత్తిలో దేవుడి దగ్గరగా పెట్టాడు. అట్లాగే మీ అందరి జన్మను కూడా ఇంత చక్కటి ఆశ్రమాన్ని మీరు నిర్మించారంటే మీకు అందరికీ తెలుసో తెలియకో మీరు కూడా గత జన్మల నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారని సభాముఖంగా నేను గర్వంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రతి పేరున ఈ గాంధీ ఆశ్రమంలో నిర్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మహాత్ముడి యొక్క దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా మీ అందరికీ, మీ కుటుంబాలపైన, మీపైన, మీ స్నేహితులపైన పరిపూర్ణంగా ఉండాలని మనసా వాచాకరమైన గాంధీ మహాత్ముని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం సాయిరాం. నగరపాలక సంస్థలో గల రాజీవ్ గృహ కల్పలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైన్లను ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు. తర్వాత పెద్ద డ్రైన్ ఒకటి ఇంతకుముందు వేసిన వాళ్ళు క్యాన్ చేసి మళ్ళీ తెచ్చేస్తాను సార్. డ్రైన్ కూడా గతంలో మీరు వేసిన అన్నీ కూడా సైడ్ కొద్దిగా ఒక 4-5 వర్క్స్ టెండర్స్ అవార్డు అయిపోయినాయి. హైవే అప్రోచ్ మొత్తం అన్నీ అయిపోతాయి సార్. నేను ఒకసారి పరిచయం చేస్తాను. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు మాత్రమేనని, ప్రజా ఉద్యమాల ద్వారా అందరం కలిసి సాధించుకునేందుకు సరైన సమయం వచ్చిందని జై భారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో అన్ని పార్టీలు ఇచ్చిన ఎన్ఓసీలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని, ఈ విభజన సమయంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టం గురించి జరుగుతున్న చర్చల సందర్భంగా రాజ్యసభలో అప్పటి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఇవ్వాలని ప్రతిపాదించగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ప్రతిపాదించిందని, కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని విమర్శించారు. కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా మరియు విభజన హామీల గురించి మరొకసారి రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల ప్రతినిధులకు నేను స్వాగతం పలుకుతున్నాను. 2014వ సంవత్సరంలో విభజన చట్టం విభజన జరిగింది రాష్ట్రానికి. ఆ సమయంలో విభజన గురించి లోక్సభ, రాజ్యసభల్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ నుంచి వచ్చేసిన తర్వాత రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తరువాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి అక్కడ గందరగోళం చేసిన పరిస్థితి మనమంతా చూసాం. ఆ తరువాత ప్రొసీజర్ ప్రకారం ఎప్పుడైతే ఒక బిల్లులో కొత్త అంశాలు రాజ్యసభలో వస్తాయో వెంటనే ఆ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళా అక్కడ చర్చించి మళ్ళా రాజ్యసభకు తీసుకొని వచ్చింటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా అన్నది అందులో ఇన్కార్పొరేట్ చేయబడేది. కానీ ఆ విధంగా చేయలేదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రత్యేక విభజన చేద్దామా అన్న కంగారులో విభజన చట్టంలో ప్రత్యేక హామీ ప్రత్యేక హోదా అన్నదాన్ని పొందుపరచకుండా విభజన చట్టాన్ని వాళ్ళు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చట్టం తయారైంది. జూన్ నెల 2వ తారీఖు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. 2014లో ఇప్పుడు 2024లో ఉన్నాం. ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల్లో ప్రతి పార్టీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. 2014వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ప్రభుత్వం 3 పార్టీల ప్రభుత్వం ఏమనిందంటే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని కొన్ని రోజులు మాట్లాడి ఆ తర్వాత తూచ్ మమ్మల్ని మోసం చేశారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఏమైంది? మళ్ళా 2019 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 25 ఎంపీలను మాకు ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ప్రజలు నమ్మారు. 23 మంది ఎంపీలను ఇచ్చారు. మొదటి భేటీలోనే వారు ఏమన్నారు? భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది కాబట్టి మనం ఏ విధమైన ఒత్తిడి తీసుకురాలేము. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడుగుతాను అని మాత్రమే ఓపెన్ గా ప్రెస్ ముందే మాట్లాడారు. ఇది అయిన తరువాత మరి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? ఇది ముగిసిన అధ్యాయం అన్నది. ఎందుకంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంట? ఇక ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వలేరు అని ఫైనాన్స్ కమిషన్ ప్రభుత్వాన్ని శాసించిందట. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రరావు మాట్లాడుతూ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పార్కింగ్ స్టాండ్ వద్ద 3 సంచులతో అనుమానాస్పదంగా కనపడిన 2 వ్యక్తులను విచారిస్తున్న సమయంలో పురుషుడు పారిపోగా మహిళను అదుపులోకి తీసుకున్నట్లు, వారి వద్ద నుండి పార్కింగ్ లో 11,50,000 విలువ చేసే 42.63 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు, పరారీలో మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటామని, పాడేరు నుంచి పూణేకు 19 ప్యాకెట్లను బ్యాగ్లో తరలిస్తున్న ఎండు గంజాయిని పట్టుకున్న సిబ్బందిని అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రరావు అభినందించారు. ఈరోజు ఉదయం వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు సిబ్బంది మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ నేరాల నిమిత్తం తనిఖీలు నిర్వహించే సమయం లోపల రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ స్లాట్లో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళను ఆపడానికి మన సిబ్బంది ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక మగ వ్యక్తి పారిపోయాడు. ఆడ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకున్నాము. సో తీసుకొని ఆవిడను పరిశీలించి ఆవిడను అడిగితే తనది మహారాష్ట్ర అని చెప్పింది. తన విజయవాడ మన వైజాగ్ నుంచి వస్తున్నట్టుగా చెప్పింది. తన చుట్టూ ఒక 3 బ్యాగులు కనబడ్డాయి. ఆ బ్యాగుల్లో ఏముందని చెప్తే తడబడతా ఉన్నది, తీసుకొస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో మన బ్యాగులను ఓపెన్ చేయడము, ఇన్స్పెక్షన్ మన వెరిఫై చేయడం కూడా జరిగింది. దాంట్లో మనకు 19 ప్యాకెట్ల లోపల గాంజా ప్యాక్ చేయబడి కనబడింది. సో తర్వాత ఆ వ్యక్తి పేరు వివరాలు అడిగితే తన పేరు మేఘా రాజేంద్ర రోకడే, పూనాలో నివాసం ఉంటున్నట్టుగా చెప్పింది. ప్లస్ పారిపోయినటువంటి వ్యక్తి గురించి అడిగితే మనకు అతని పేరు విజయ్ భరత్ సదావర్తేగా చెప్పింది అనమాట. వీళ్ళిద్దరు కూడా వైజాగ్ జిల్లా లోపల పాడేరు గ్రామం లోపల గాంజాయి తీసుకొని పూనాకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళే క్రమం లోపల మనకు ఈ మహబూబాద్ దగ్గర ట్రైన్ మార్చడం కానీ లేకుంటే ఒక ప్రయాణ ఫర్దర్గా ఇంకా విచారిస్తే తన మీద ఆల్రెడీ ఇంతకుముందు విశాఖపట్నంలో
200 కిలోల గాంజాయితో అక్కడ కేసు పట్టుకున్నట్టుగా తను 3 నెలలు అక్కడ జైలు జీవితం గడిపినట్టుగా కూడా చెప్పింది. ఇంకా ఈమె భర్త మీద కూడా పాతగా గాంజా కేసు ఉన్నట్టుగా ఆవిడ యొక్క విచారణలో మనకు తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం ప్యాకెట్లలో మనం ఓపెన్ చేస్తే దాంట్లో మన 42.63 కిలోల గాంజాయి ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ సుమారుగా 8,50,000గా ఉంటుంది. సో పారిపోయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి మా సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా డైరెక్టర్ శ్రీ కమల్ హాసన్ రెడ్డి గారు ఈ జనవరి 21 నుంచి మన 31 వరకు 21 నుంచి 31 వరకు ఒక స్పెషల్ డ్రైవ్, అంటే మాదక ద్రవ్యాల మీదనే ఒక ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి రేడ్స్ నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది. అందులో భాగంగానే ఈరోజు మనం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మనం ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీలో మనం ఈ గాంజా కేసు పట్టుకున్నాం. నివాసం ఉంటారు. మీరు ఒకసారి పోతే మనం మన ప్రాపర్టీ పెట్టేసి ఒక ఫోటో. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్. కౌరవ సైన్యాన్ని చేయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకి ఉంది విజన్ కాదు, ఆయన ఒళ్లంతా విషమే. మేం సిద్ధమంటుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సంసిద్ధమనడం హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు. వాళ్ళు సిద్ధమే అంటుంటే నవ్వొస్తుంది. పవన్ కళ్యాణ్ సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా? చంద్రబాబు విసిరే ముష్టి కోసం సిద్ధమా? ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా? 2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ వారి మద్దతుదారులు సిద్ధం. అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు మేలు చేశాము. రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధమని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముళ్ళ సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొన్న భీమిలిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైన నుంచి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఘనంగా మహాత్మా గాంధీ మందిర 3వ వార్షికోత్సవం. ఆకట్టుకున్న బాదర్లపేట భజన బృందం కీర్తనలు. ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావు, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు. భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.